శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కాలభైరవుడు కాశీ క్షేత్రం చాలామంది వెళ్తున్నారు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే రవాణా సౌకర్యాలు దగ్గర అవడం వలన తీర్థయాత్ర వెళ్తున్నారు. కానీ కాలభైరవుడిని దర్శించుకోవడం అనేది ఒక భాగంలో అయిపోయింది తప్ప విశ్వేశ్వరుని, విశాలాక్షిని, అన్నపూర్ణని దర్శించుకోవడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కాశీలో అడుగుపెట్టిన తర్వాత ముందు కాలభైరవుడిని దర్శించుకున్న తర్వాత మాత్రమే కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటే మనకు వచ్చేటటువంటి ఫలితం కోటి రెట్లు వస్తుంది. ఎందుకంటే ఆయన క్షేత్రపాలకుడు. ఆ క్షేత్రపరిధి పంచకోశి పరిక్రమ అంటారు. ఆ పంచకోశిలోనే ఈ పరమేశ్వర ఆలయం ఉంది కాబట్టి, కాశీ విశ్వేశ్వర, అన్నపూర్ణ, విశాలాక్షి ఆలయాలు ఉన్నాయి కాబట్టి ముందుగా ఆయన దర్శనం చేసుకుని, ఆయన ప్రసన్నం తీసుకుని, ఆయన ఆశీస్సులు పొంది అప్పుడు మాత్రమే మనం విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించారు. ఎందుకంటే కాశీ వెళ్ళాం వచ్చామంటున్నా తప్ప చేయవలసినటువంటి పని మాత్రం లేదు. అందుకే మనకు వచ్చిన తర్వాత కార్తీక సమాధానంలో కాలభైరవ పూజ కూడా విశేషం అందుకనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి, ముందు కాశీ వెళ్తే కాలభైరవ దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే మిగతా క్షేత్రాన్ని కూడా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. హరి ఓం తత్సత్.